ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం తాజా రాజకీయ పరిణామాలు. సార్, డీసీసీ సమావేశంలో మీరు కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎలాంటి దిశానిర్దేశం ఇచ్చారు? జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఒక ప్రముఖమైన పదవి. జిల్లాకి పార్టీ పరంగా ఒక పెద్దన్న పాత్ర. వారు అందరినీ కలుపుకొని డీసీసీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు ఇవన్నీ కూడా నియమించుకోవాలని, ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని ప్రజలకు తీసుకుని వారు ముందుండాలనే కోరిక చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా పలు సూచనలు చేశారు. అభివృద్ధి విషయంలో కానీ దాని విషయంలో కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక రిజల్యూషన్ పాస్ చేయించినారు. హెరాల్డ్కి డక్కన్ హెరాల్డ్ విషయంలో ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా సోనియా గాంధీని, రాహుల్ గాంధీ ఇబ్బంది పెట్టే విధంగా మోడీ, అమిత్ షా వేరుస్తారు కాబట్టి ఆ చర్యని ఖండిస్తూ ఒక రిజల్యూషన్ చేయడం జరిగింది. చాలా మంది కూడా డీసీసీ పదవుల విషయంలో అసంతృప్తి ఉంది. చాలా మంది అవకాశాలు ఎక్కడ అసంతృప్తి లేదు. 1-2 చోట్ల డీసీసీ అధ్యక్ష పదవులు అనేవి ఎక్కడ కూడా ఇనామస్గా రావు, మెజారిటీ ఒపీనియన్తో అవుతాయి. మెజారిటీ ఒపీనియన్తో అపాయింట్ అయినాయి కాబట్టి అక్కడక్కడ కొంత ఏమైనా ఇబ్బంది ఉంటే అది కూడా తొలగిపోతుంది. పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నాను. వారు అలా రకంగా మాట్లాడాల్సింది కాదు. ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. వారు ఆ రకంగా మాట్లాడాల్సింది కాదు. ఇప్పటికైనా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం మంచిదని అనుకుంటాం. కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఇదే అంశంపై మాట్లాడుతూ కూడా తెలంగాణలో ఆయన క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఆయన సినిమాలు ఆడని. కోమటిరెడ్డి గారు మంత్రిగా మాట్లాడిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. హిల్ మీద పెద్ద ఎత్తున ఇటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? ప్రతిపక్షాల పని అది కదా. ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. అలాంటప్పుడు ఇలాంటి విమర్శలు వస్తాయి. మొత్తంగా ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నేనైతే డీసీసీ సమావేశంలో భాగంగా దిశానిర్దేశం చేశాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా అడుగులేసాం. దాంతోపాటు తెలంగాణపై ఏదైతే సినీ నటుడు అలాగే ఉప ముఖ్యమంత్రి ఏపీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ మాత్రం చేసిన వ్యాఖ్యలు సరైనది కాదు. ఇప్పటికైనా ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ప్రతిపక్షాలు కూడా రాద్ధాంతం చేస్తున్న హెల్త్ విషయంలో మాత్రం ఇలాంటి ఆరోపణలు ఇప్పటికైనా తగ్గించుకోవాలి, అభివృద్ధిలో సహకరించాలని కూడా తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మస్వాన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.